ఈ మధ్యన బాగా ట్రెండింగ్‌లో ఉన్న కీరా పోహా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా లైట్‌గా, హాయిగా ఉంటుందనమాట. ముందుగా దీనికోసమని ఒక కీరా దోసకాయని తురిమి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిరపకాయలు, అలానే కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముగ్గురికి సరిపడా అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి నీరంతా వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపుగా అటుకులు కూడా చక్కగా నానతాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అలానే తురిమి పెట్టుకున్న కీరా దోసకాయ వేసుకోవాలి. అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా పోపులా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఫుల్ నిమ్మకాయ రసం అంతా కూడా ఇందులో వేసేసేయాలి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసి పోపులో చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్తో కీరా పోహా రెసిపీని మీరు టేస్ట్ చేయండి. మీకు పులుపు టేస్ట్ నచ్చకపోతే నిమ్మరసం స్కిప్ చేసి అలా అయినా చేయొచ్చు. అలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.